Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామముపేట శుభవందనాలు తెలియజెప్పుచున్నాను. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మనం వచ్చాము. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలు అంటే బబులోనుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. చాలండి. అదేవిధంగా ఇంకొక లేఖన భాగం వైపుకు తిరుగుదాము. అదే అధ్యాయము 9వ అధ్యాయము 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావము గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకు, దర్శనము ప్రవచనము ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన దేవుడవు. సాయంకాల సమయంలో కూడా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము.
ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వెళ్ళుచుండగా అయ్యా, దానియేలుకి ఏ విధముగా గ్రహింప శక్తిని ఇవ్వటానికి గాబ్రియేలు దూత పంపించబడ్డాడో అదే విధముగా ఇక్కడ కూడి ఉన్న ఈ ప్రియ బిడ్డలకి కూడా ప్రభువా, ఈ ఎత్తబడే వధువుకు కూడా ప్రభువా గ్రహింప శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువా. ఎందుకంటే ఈ సంగతులు గ్రహింప శక్తి దేవుడు ఇవ్వనదే, ఎవ్వరూ దానిని తాకను కూడా తాకలేరు ప్రభువా. అయ్యా నాయన, నిజముగా అంత లోతైన సంగతులై ఉన్నాయి. అది విమోచన ప్రణాళిక అయి ఉన్నది, మా ఎత్తబాటై ఉన్నది, మా శరీర మార్పై ఉన్నది, ఈ గడియ వర్తమానమై ఉన్నది. అందుకే నాయన 70 వారాల్లో సమస్త ప్రణాళిక అంతా కూడా నాయన దాచి ఉంచిన దేవుడవు అయ్యా. 70 వారాల్లో మమ్మల్ని మేము చూసుకునే కృప దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని నీ స్వాధీనమందు ఉంచుకోమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందా? చక్కగా మరి కింద కూర్చోలేని వారు, కొంచెము నడువు నొప్పులు ఉన్నవారు ఎవరైనా చైర్లో కూర్చోండి. కొంచెం ఫ్యాన్ తగ్గించవా మహి? చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరికి వినబడుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నిజముగా దానియేలు 70 వారాలు, ఈ 70 వారాలు గనక ఎరిగినట్లయితే మన ఎత్తబాటు కూడా దానిలోనే దాచబడింది. హల్లెలూయా. మరి పాస్టర్ గారు, అది యూదులకుగా జరిగేదంటే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ దానియేలు 70 వారాల్లో అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి కార్యాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎరగాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. మరి ఉదయకాలంలో మనం చూసాము, ఏమని చూసామంటే 6 దృఢపరుచు కార్యాలు ఎప్పుడైతే మనము గ్రహించుతామో, అంటే సంఘము గ్రహించాలి ఆ కార్యాలు. ఏ కార్యాలు? 6 దృఢపరుచు కార్యాలు. ఏంటవి? ఇప్పుడే మనం చూసాం 24వ వచనములో, దానియేలు గ్రంథం 24వ వచనములో ఇప్పుడే మనం చూసాం 6 కారణాలు. హల్లెలూయా. ఒక పాపిని దేవుడి దగ్గరికి తీసుకొని రావటానికి, ఆ వ్యక్తికి నిత్య జీవం ఇవ్వటానికి, ఆ వ్యక్తి ఎత్తబాటులో వెళ్ళటానికి, ఆ వ్యక్తికి ఏం జరగాలంటే ఈ 6 కారణాలు జరగాలి. ప్రజలే, పాస్టర్ గారు ఇది యూదులకు అని మాత్రము అనద్దు. ఎందుకంటే యూదులకి జరగాలి, అదే విధముగా అన్యజనులకు కూడా జరగాలి. హల్లెలూయా. ఎందుకంటే మన గడియారమే యూదులై ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. ప్రజల, మీరు చూసినట్లయితే ఇక్కడ మనము బోర్డు మీద చూస్తున్నాం. జాగ్రత్తగా నేను బోర్డు కూడా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ 70 వారాలనేవి 7 వారాలు ప్లస్ 62 వారాలు ప్లస్ 1 వారం, ఈ అంతా కలిపితే 70 వారాలు. అవునా కాదా అండి?
7 + 62 + 1 వారం. హల్లెలూయా. మొత్తం కూడండి ఎంత వచ్చిందో 70 వచ్చేసింది. 7 వారాల్లో ఆలయం కట్టబడుతుంది. 62 వారాలలో పట్టణము కందకము కట్టబడుతుంది. 1 వారములో మెస్సియా భూమి మీదకి వస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 1 వారం అనేదలికే చాలా జాగ్రత్తగా గమనించండి. యూదులకి 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉంటారు అని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అది ఒక తరమై ఉన్నది. అయితే 70 సంవత్సరాలకి 70 వారాలకి సంబంధం లేదు. హల్లెలూయా. ఈ 70 సంవత్సరాలు అయిన తర్వాత 70 వారాలు ప్రారంభం అవుతున్నాయి. ఎందుకంటే 70 సంవత్సరాలు వాళ్ళు బబులోన్లో ఉన్నారు. హల్లెలూయా. ఈ 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్న తర్వాత మీరు చూసినట్టయితే ఈ 1 వారం ముందు చూసారా? ఈ 1 వారాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రజలా, ఈ 1 వారాన్ని దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఒక అర్ధవారము, ఇటు ఒక అర్ధవారము, అంటే 1 వారాన్ని 2 భాగాలుగా చేశాడు. కత్తి తీసుకొచ్చేసి సగముగా నరికేశాడు. ఒక సగం అటు, ఒక సగం ఇటు. హల్లెలూయా. మధ్యలో ఏం పెట్టారంటే 7 సంఘకాలాలు పెట్టాడు. మధ్యలో ఏం పెట్టాడండి? 7 సంఘకాలాలు పెట్టాడు మధ్యలో. ఇప్పుడు 7 సంఘకాలాలు అటు అర్ధవారానికి ఇటు అర్ధవారానికి మధ్యలో ఉన్నాయి. మరి మీరు చూడండి, ఈ అర్ధవారంలో ఏం జరుగుతుందో 7 సంఘకాలాల్లో కూడా అదే జరుగుతుంది. ఈ అర్ధవారంలో తిరుగుబాటు మాన్పటానికి, పాపము నివారణ చెయ్యటానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యటానికి, మరి యుగాంతము వరకు ఉన్నది నీతి బయలుపరచడానికి, హల్లెలూయా, దర్శనము ప్రవచనము ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించడానికి, ఆ యొక్క ఇక్కడ 70 వారాలు విధించబడ్డాయి. ఈ 6 కారణాలు ఇక్కడ జరుగుతాయి. ఈ అర్ధవారంలో జరుగుతాయి. ఈ అర్ధవారంలో యూదులకి జరిగే కార్యాలు ఇక్కడ 7వ సంఘకాలంలో, 7వ సంఘకాలంలో ఉన్న వధువుకి ఆ కార్యాలు జరగబోతున్నాయి. వీరికి ఏం జరుగుతున్నాయో మనకు కూడా ఆ కార్యాలే జరగబోతున్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అక్కడ ఇది ఇక్కడ వారికి ఏంటి? యూదులకి యెరూషలేము దేవాలయమై ఉన్నది. అవునా? ఆ పట్టణం ఏంటండి? యెరూషలేమై ఉన్నది. దాన్ని మీరు చూస్తే ఆ యొక్క యెరూషలేమును ఎవరు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసింది? మీరే చెప్పండి. అక్కడ బబులోనులు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తీతు చక్రవర్తి. మీరు చరిత్ర కూడా మీకు అర్థం అవ్వాలి, ఈ విషయాలు పట్టుకోవాలంటే. హల్లెలూయా. టైటస్ చక్రవర్తి యెరూషలేము మీద దాడి చేశాడు. ఆ యొక్క ఆలయాన్ని కూల్చేశాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నాశనకరమైన హేయ వస్తువు గురించి యేసు మాట్లాడాడు అక్కడ. ఆ సమయం వచ్చినప్పుడు అక్కడికి వెళదాం. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ యూదులకి ఏం జరుగుతుందో, ఈ అర్ధవారంలో యూదులకి ఏం జరుగుతుందో, ఎక్కబడే వధువుకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు సంఘ శాఖలు అన్ని తిరుగుబాటు చేస్తున్నాయా? చెప్పండి మీరు. మరి తిరుగుబాటు మార్పించింది ఎవరిలో? తిరుగుబాటు మార్పించాడా? ఎవరిలో? అది నీలో. లేదు పాస్టర్ గారు, నేను తిరుగుబాటు మార్పించలేదు నాలో అని ఎవరైనా చెప్తారా? లేదు లేదు. మనం ఎప్పుడైతే సంఘ శాఖను వదిలిపెట్టి బయటకు వచ్చేసామో, హల్లెలూయా, మన కాల ప్రవక్త వర్తమానం ద్వారా మనం బయటికి వచ్చేసామో,
మనము తిరుగుబాటు మాన్పేసి ఉన్నాము. ఏంటి తిరుగుబాటు? వాక్యం మీద దాడి. యేసుక్రీస్తు మొదటి రాకడలో యేసుక్రీస్తు మీద యూదులు తిరుగుబాటు చేశారా? చేయలేదా? అదే విధముగా మరి రెండవ రాకడలో కూడా అన్యజనులు సంఘాలు ఈ కాలపు వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నాయా? డినామినేషన్ సంఘాలు అన్ని తిరుగుబాటు చేస్తున్నాయా? ఎవరిలో మాన్పిస్తున్నాడంటే ఎన్నుకోబడిన వారిలో, ఏర్పాట్లో ఉన్న వారిలో. ఇక్కడ అక్కడ 1,44,000 మంది అయితే ఇక్కడ ఎన్నుకోబడిన గుంపై ఉన్నారు. అబ్రహాము ఒక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేని కొరకు? ఒక పట్టణం. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశారా? దేవుడు దేనికి చదవండి అమ్మా, ఒక్కసారి చదవండి. 11 అనుకుంటా, 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు. ఏంటి పాష గారు, అది కట్టుకున్నాడా? శిల్పి అంటే చెక్కుతున్నాడా? నిర్మాణం జరిగిస్తున్నాడా? మీరు ఒకేసారి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం వైపు తిరగాలి. 3వ అధ్యాయం మొదటి వచ్చిన నేను కొంత ఇచ్చినా కొంత అచ్చని చెప్తా ఉంటాను. మీరు ఫాలో అవుతా ఉంటే వర్తమానం ఈజీగా మీకు అందుతుంది. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ఉన్న ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగేదానికి, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు. ఏంటి పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? సొలొమోను జ్ఞాని రాశాడని. ఎవరి గురించి రాశాడు? అదంతా వధువు గురించి రాశాడు. నాకేం వధువు కనపడలేదు పాస్టర్ గారు. మీకు కనపడలేదా దాంట్లో వధువు? అలాగే స్త్రీ నాణ్యం పోగొట్టుకున్నదా? పోగొట్టుకునడానికి తిరిగి మరలా దీపం తీసుకొచ్చి వెలిగించిందా? ఎతికిందా? దొరికిందా నాణ్యం? సంతోషిస్తుందా స్త్రీ? ఎవరు అనుకుంటావు ఆ స్త్రీ? ఆ స్త్రీయే ఇక్కడ ఉన్న స్త్రీ. కౌగిలించుటకు మానుటకు. కౌగిలించాలంటే పురుషుడు ఉండాలా? భర్త ఉండాలా? మానాలంటే భర్త దూరం అవ్వాలి. 7 సంఘకాలాల్లో భర్త దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే 7 సంఘకాలాల యొక్క ముగింపులో భర్త సర్వోన్నతుడైన దేవుడు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టేసి భూమి మీదకి దిగొచ్చాడు. దేని కొరకయ్యా అంటే హత్తుకోవడానికి. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె అదృశ్య ఐక్యత. కౌగిలించుటకు మానుటకు. ఏంటి? కూల్చేయడానికి, కట్టుటకు, అవునా? నాటుటకు, పెరిగి వేయడానికి. ఎవరు నాటారు? అపోస్తులు నాటారా? అపోస్తులు విత్తనాలు వేశారా? దాన్ని ఎవరు పెరిగేశారు? రోమా ప్రభుత్వం అయి ఉన్నది, ఆర్సీఎం అయి ఉన్నది, అవునా కదా? హల్లెలూయా. అపోస్తుల బోధన పెరిగేదా? ప్రతి దానికి సమయం ఉన్నది. ఇవన్నీ నేను వధువు గురించి అనుకోలేదు పాస్టర్ గారు అంటారా? వధువుకు జరుగుతున్న కార్యాలు ఆయన భార్య గురించే బైబిల్లో రాశాడు. సంఘమై విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను.
హల్లెలూయా. కూల్చుటకు తిరిగి కట్టుటకు. అపోస్తల బోధన కూల్చేసింది ఎవరు? మహావేశ్య. అవునా కదా? తిరిగి మరలా దేవుడే కడతా ఉన్నాడు. దేవుడే ఆ పట్టణాన్ని నిర్మిస్తా ఉన్నాడు. ఆ పట్టణం ఏదో కాదు, 7 సంఘకాలాల్లో ఉన్న పట్టణమే. ఓ పాస్టర్ గారు, యెరూషలేము అనుకున్నారు. 7 సంఘకాలాల్లో ఉన్న మనమే పట్టణమా పాస్టర్ గారు? అబ్రహాం ఎదురు చూశాడంట. అబ్రహాం ఎదురు చూశారు. ఏమని చూశాడమ్మా? ఏప్రిల్ 11 అమ్మా 11 9 నుండి అంట చూడమ్మా. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును ఆ ఎక్కడ నివసిస్తున్నారు వాళ్ళు? గుడారాలు. పెద్ద పెద్ద భవంతులు కూడా కాదు, చిన్న చిన్న గుడారాలు. హల్లెలూయా. ఎందుకు? ఆ గుడారములోనికే దేవుడు దిగొచ్చాడు. అబ్రహాం గుడారములోకి వచ్చాడు, ఇస్సాకు గుడారములోకి వచ్చాడు, యాకోబు గుడారంలోకి వచ్చాడు. ఈ రోజు వధువు కూడా అటువంటి తీర్మానం చేస్తే నీ గుడారాన్ని కూడా దర్శిస్తాడు ఆయన. అంటే బయట ఉన్నాళ్ళు ఏ విధముగా తీర్మానం చేయలేరు. తీర్మానం చెయ్యాలంటే ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత ఉన్నవారు ఆ తీర్మానం చేస్తారు. అమ్మ చదువు ఏమంటున్నాడు? గుడారములలో నివసించుచు అన్యుల దేశములో వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఓ ప్రభువా, అవ్వని నిర్మించిన ఆయన ఎవరో? ఆదాములో నుండి బయటికి అవ్వని తీసి అవ్వ నిర్మాణము జరిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడా? హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క దాన్ని పట్టణముగా చూస్తున్నాడు. ఎవరిని పట్టణముగా చూస్తున్నాడు? ఆ వధువుని, గొర్రె పిల్ల భార్యని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, పరలోకము నుండి పట్టణం దిగొస్తాడని సంగతి? భర్త కొరకు అలంకరించబడి నూతనమైన యెరూషలేము అనే పట్టణము పరలోకము నుండి దిగొస్తుందనే సంగతి రాశాడు అక్కడ. ఆ పట్టణమే మనమై ఉన్నాము. ఆ పట్టణం మనమా పాస్టర్ గారు? అంటే అబ్రహాము ఎదురు చూసింది నిన్ను నన్నా? అబ్రహాము ఎదురు చూసింది మన చిన్న గుంపులా? అవును, ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్న చిన్న గుంపులే. ఎప్పుడో 4000 సంవత్సరాల పూర్వమే అబ్రహాము ఈ గుంపు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ గుంపుల్లో ప్రత్యేకత ఉంది. ఏముంది భాష గారు ఆ ప్రత్యేకత? సృష్టి కూడా ఈ గుంపు కోసం ఎదురు చూస్తుంది. సృష్టి కూడా ఎదురు చూస్తుందా? నేను అబ్రహాము ఒక్కడే అనుకున్నాను ఎదురు చూసేది. ఈ సృష్టి కూడా ఎదురు చూస్తుందా? విమోచన కొరకు, విడుదల కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా. ఉన్నారా దేవుడి కుమారులు? హల్లెలూయా. అందుకే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు
అబ్రహాము ఆ రోజుల్లోనే ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. కొంచెం ముందుకెళ్దామా? ఏకీభవిస్తారా? కొంచెం ముందుకెళ్దామా? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 6 దృఢపరచు కార్యాలు ఎప్పుడైతే మనము గ్రహించుతామో. ఎవరు గ్రహించాలి? ఎత్తబడే వధు. ఎందుకు పాస్టర్ గారు నువ్వు ఎత్తబడాలనుకుంటే? లేదు పాస్టర్ గారు, నాకు అటువంటి ఆశలు ఏం లేవులే పాస్టర్ గారు అంటారా? చెప్పండి, పర్వాలేదు, భయమే లేదు. నాకు ఎత్తబాటు గురించి అటువంటి ఆశలు ఏం లేవులే పాస్టర్ గారు, ఏదో రమ్మంటే మా ఫ్రెండ్ బలవంతం చేయడం వల్ల నేను వచ్చి కూర్చున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వాసి ఒక ప్రత్యక్షత కలుగుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవ్వరు విశ్వాసిని ఇది చేయ అది చేయని బలవంతం చేయాల్సిన అవసరమే లేదు. నిర్ణయం చేసుకుంటారు. తనంతట తాను నిర్ణయం చేసుకుంటారు. గొర్రె పిల్ల భార్య తనను తాను అంతే. అదే గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది అంతే. ఎవరు బలంతం చేయాల్సిన అవసరమే లేదు. అయ్యా భక్తి చేయి భక్తి చేయి భక్తి చేయి అని చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు, నిన్ను ఆనందంగా చేస్తుంది ఏది? ఆ సెలయేరుతో మాట్లాడుతూ, ఆ సెలయేరు ఉప్పుకుతూ ఉన్నది, పొంగుతూ ఉన్నది. నువ్వు అంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటి? ఆకాశ పక్షులు వచ్చి అమాంతంగా ఎగిరి నీ సెలయేరులో నీళ్లు తాగుతున్నాయి అందుక? కాదు కాదు కాదు. అదొక దుప్పులు నీళ్లు, ఆ జింకలు అవన్నీ వచ్చి నీళ్లు తాగుతున్నాయి అందుకోసమా? కాదు కాదు కాదు. మరి దేని కొరకు ఆనందం? హల్లెలూయా. ఇవన్నీ ప్రకృతిలో దేవుడు ఏం చూశాడంటే, ఆ యొక్క ప్రణాంగాలు ఏం చూశాడంటే, ఆ యొక్క ప్రకృతిలో ఉన్న దేవుణ్ణి చూశాడు ఆయన. నిన్ను అంత ఆనందముగా చేస్తుంది ఏంటి? ఏదో ఒకటి నా లోపల నుండి బయటికి నెడుతుంది, బయటికి తన్నుతుంది, బయటికి ఉపికేలాగా చేస్తుంది. ఇక్కడ ఉన్న విశ్వాస సంగతి ఏమంటావో ఆ వాక్యం లోనున్నట్లయితే అది నీ లోపల నుండి తన్నుతుందా? మీకు ఒకటి చెప్తాను, మీ అందరికి అర్థమయ్యేదే చెప్తాను. స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు లోనున్న బిడ్డ కాలుతో తన్నుతా ఉంటాడు. హల్లెలూయా. తన భార్య అంటా ఉంది, ఇదిగో ఇటువైపు తన్నాడు చూడు, ఇటువైపు కదలికలు చూడు, ఇదిగో ఇటువైపు తన్నుతా ఉన్నాడు చూడు అని చెప్తా ఉంటుంది. ఏంటది? కిక్కింగ్ పవర్. లోన బిడ్డ బ్రతికున్నాడని తెలియజేస్తా ఉన్నది. నీలో క్రీస్తు బతుకున్నట్లయితే, నీలో అదే దేవుడు బతుకున్నట్లయితే నీలో కూడా కార్యం జరుగుతుంది. ప్రకృతిలో జరిగించిన దేవుడు నీలో జరిగించనంటావా? ఒక గర్భవతి స్త్రీ జీవితంలో జరిగినప్పుడు మరి మనము కూడా ప్రెగ్నెన్సీ, మనము కూడా క్రీస్తుతో గర్భం ధరించిన వారమే. ప్రకటన 12లో ఉన్న స్త్రీ గర్భవతి కాదా? సూర్యుని ధరించుకున్న స్త్రీ కాదా? చంద్రుడి మీద నిలబడిన స్త్రీ కాదా? 12 నక్షత్రాల కిరీటాన్ని ధరించుకున్న స్త్రీ కాదా? ఆమె ఈమె కాదా? ఆమె ఈమె. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకో. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? సరే, నేను ముందుకు వెళ్తాను కొంచెం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 6 దృఢపరచు కార్యాలు ఎప్పుడైతే మనం గ్రహించుతామో. ఎవరు గ్రహించాలని కోరుకుంటున్నారు? ఎత్తబడేవాళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళాలనుకున్నావు, ఇంటిని గురించి ఆసక్తి నీకు భక్షిస్తుందా? నువ్వు ఎత్తబాట్లో వెళ్ళాలనుకుంటున్నావా? ఈ 6 కారణాలు నీ జీవితంలో జరగాలి.
హల్లెలూయా. తిరుగుబాటు మాన్పకుండా ఎత్తబాటులో వెళ్ళలేవు. పాపము నీ జీవితంలో నివారణ కాకుండా నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడలేవు. దోషము తీసేయబడకుండా మడత మచ్చ దాగుగా ఉండలేవు. ప్రజల యుగాంతము వరకు ఉండునట్టి నీతి, వెయ్యేళ్ల పాలనలో నీతి బయలుపరచబడుతుంది. ఈ 3 కార్యాలు జరిగితే అప్పుడు మనము అల్పకాల పాపభోగాల మీద పెట్టాం. హల్లెలూయా. మన విశ్వాసం అంతా కూడా దేని మీద పెడతామో తెలుసా? అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం మీద పెట్టినట్టుగా అబ్రహాము ఈరోజు వధువు కూడా వాక్య ప్రత్యక్షత మీద పెడుతుంది. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోవాలని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ 6 దృఢపరచు కార్యాలు ఎప్పుడైతే మనము గ్రహించుతామో ఆ పట్టణం ఏమని కనుగొనవచ్చు. ఆ పట్టణము ఏంటో కనుగోవచ్చు. ఇంతకీ ఆ పట్టణం ఏమని కనుగోవచ్చు? అది మన యెరూషలేం. అది యెరూషలేం. నిజమే, ప్రవక్త వర్తమానంలో యెరూషలేం అని చెప్పాడు. హల్లెలూయా. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉంది. నువ్వు రూతు పాత్ర తీసుకుంటున్నావంటే రూతు పాత్ర వెనకాల ఎవరున్నారో తెలుసా? ఒక వధువు ఉన్నది. అసైనదు పాత్ర తీసుకుంటున్నావంటే అసైనదు పాత్ర వెనకాల ఒక వధువు ఉన్నది. శారా పాత్ర తీసుకుంటున్నావంటే శారా పాత్ర వెనకాల ఒక వధువు ఉన్నది. అవునా కదా? హల్లెలూయా. వారి జీవితంలో నీడలుగా జరిగినాయి. నిజ రూపమే మనమై ఉన్నాం. ఇక్కడంతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం గ్రహించుతామో ఆ పట్టణం ఏమని మనం కనుగోవచ్చు. మరియు అది ఎవరని. ఏంటి పాస్టర్ గారు, అది ఒక దేశం కాదా? అది ఎవరని. అది వధువై ఉన్నది. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం యొక్క అభిషేకం కూడా జరగబోతుంది. ఎప్పుడు పాస్టర్ గారు? హల్లెలూయా. ఒత్తిడి టైములో. దేవుడికి మహిమ కలుగుగాక. అది ఎవరని దాన్ని మనం కనుగొన్నాము. అది ఎక్కడి నుండి వచ్చింది? అసలు అది ఎక్కడి నుండి వచ్చింది? మీకు తెలుసా? యేసుక్రీస్తు భార్య ఎక్కడి నుండి వచ్చిందో? మీరే చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిందో? ఆయన నుండి వచ్చింది. సింపుల్. హల్లెలూయా. ఆదాం భార్య ఎక్కడి నుండి వచ్చిందంటే ఏం చెప్తారు? ఆదాముల నుండి వచ్చింది. యేసుక్రీస్తు భార్య ఎక్కడి నుండి వచ్చిందంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తుల నుండి వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చినది? ఎంతకాలం అది నిలుస్తుంది? మీకు తెలుసా ఆయన భార్య ఎంతకాలం ఉంటుందో? రైతుల్లా ఎంతకాలం వరకు ఉంటుందో తెలుసా మీకు? అటువంటి సంగమా. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించినా గతిస్తాయేమో కానీ ఆయన మాటలు గతించవు. హల్లెలూయా. ఆయన ఎలాగా నిత్యుడై ఉన్నాడో ఆయన భార్య కూడా నిత్యురాలై ఉన్నది. ఆ నిత్యత్వంలో నుండి ఆమె వచ్చినది, కాలంలో పడినది, తిరిగి మరలా నిత్యత్వంలోకి వెళ్ళబోతుంది. ఎక్కడి నుండి వచ్చావు పాస్టర్ గారు నువ్వు? నిత్యత్వంలో నుండి. ఎక్కడున్నావు ఇప్పుడు? కాలంలో. తిరిగి మరలా ఈ వర్తమానం నిన్నేం చేస్తుంది? నిత్యత్వానికి తీసుకెళ్తుంది. కాలంలో ఉన్న మానవుడిని నిత్యత్వానికి తీసుకెళ్తుంది. సంతోషంగా లేదా? ఎంతమంది సంతోషిస్తున్నారు? మీ గురించిన ప్రణాళిక విప్పబడుతుంటే మీరు ఆనందంగా లేదా? హల్లెలూయా. అది ఎక్కడి నుండి వచ్చినది? ఎంతకాలం అది నిలుచును? అది తిరిగి కట్టబడినా? రోమా దాన్ని కూలి చేసినప్పుడు అది తిరిగి మరలా కట్టబడుతుందా? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారాగా ఆ యొక్క యేసుక్రీస్తు కుడి చేతిలో ఉన్న 5వ నక్షత్రం, 6వ నక్షత్రం, 7వ నక్షత్రము పట్టుకుంటున్నారా? తిరిగి మరలా అది కట్టబడుతుందా? ఏ కాలంలో కట్టబడుతుంది?
మీకు తెలుసా అది ఏ కాలంలో కట్టబడి ఉన్నదో? ఈ చివరి కాలం అయి ఉన్నది. ఈ చివరి కాలంలో తిరిగి వధువు సమకూర్చబడి ఉన్నది. ఎంతమందికి తెలుసు? పీనుగా ఎక్కడ ఉన్నదో పక్షిరాజులు అక్కడ పోగొట్టునా. మనల్ని అందరినీ సమకూర్చేది ఏమై ఉన్నది? వర్తమానం. ఏ వర్తమానం? ప్రకటన 10 వర్తమానం. ప్రకటన 10 వర్తమానం ఏమిటి? ఆర్భాట వర్తమానం, 7 ఉరుముల వర్తమానం. ఎక్కడికి సమకూర్చింది? వాక్యము చెందకే. మన కొరకు ప్రోగు చేయబడి ఉన్నవి. గొప్ప కార్యాలన్నీ కూడా మన కొరకే ప్రోగు చేయబడ్డాయి. వధువు కొరక పాస్టర్ గారు, ఇవన్నీ వధువు కోసమే. ఎంతగా నీ ప్రియుడు ప్రేమిస్తున్నాడండి, ఎంతగా నీ ప్రియుడు నీ పట్ల అక్కర కొన్నాడండి. వేరే వ్యక్తి కూడా అంతగా ప్రేమించాడో లేదో కానీ నీ ప్రియుడు అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రణాళిక నీకు తెలియజెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొంచెం ముందుకు చదువుతాము. తిరుగుబాటు మాన్పుటకు నీ జనమునకు నీ పట్టణమునకు 70 వారాలు విధించబడింది. యాక్చువల్ గా అది యూదులకే. అది యూదుల దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చాడు. యూదులకు జరిగే సంఘటన అంతా కూడా మరి 70 సంవత్సరాలలో ఏమి జరుగుతుందో చెప్పలా. ఆల్రైట్ 70 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు విడిపించబడతారని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. వారి 70 సంవత్సరాలు బానిసత్వంలో బబులోన్లో ఉన్నారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు విడిపించబడ్డారు. అయితే 70 సంవత్సరాల గురించి కాదు మనం మాట్లాడుతుంది, 70 వారాలు. ఏంటి పాస్టర్ గారు 70 వారాలా? 70 వారాలా? గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి తీసుకొచ్చింది 70 వారాలు. ఆ ప్రణాళిక అంతా తీసుకొచ్చాడు. ఆ విమోచన ప్రణాళిక అంతా తీసుకొచ్చాడు. కోడలు తీసుకొచ్చాడు, ముద్రలు తీసుకొచ్చాడు, పాత్రలు తీసుకొచ్చాడు, సమస్తము కూడా అక్కడ పెట్టాడు. ఏంటి ఈ 70 వారాల్లో అన్ని ఉన్నాయా? ప్రవక్త ఏం చెప్పాడో చెప్పండి. 3వ అధ్యాయము ముగింపులో 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. అవునా? ఎప్పుడు వస్తుంది? మధ్యలో ఉన్న అధ్యాయాలకి ఈమెకి సంబంధం ఉందా లేదా? మరి ఎత్తబడిపోయిందిగా. మూడవ అధ్యాయంలో వధువు ఎత్తబడిందిగా. లేకపోతే 3 ఆఖరి లేకపోతే 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడిందిగా. మధ్యలో ఉన్న అధ్యాయాలు ఉన్నాయి కదా, 4 నుండి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19లో వస్తుంది. అయితే ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయి పాస్టర్ గారు? ఈ మధ్యలోనే ముద్రలు ఉన్నాయి, ఈ మధ్యలోనే బోర్లు ఉన్నాయి, ఈ మధ్యలోనే పాత్రలు ఉన్నాయి, ఈ మధ్యలోనే కప్పల వంటి అపవిత్రాత్మలు ఉన్నాయి, ఈ మధ్యలోనే క్రూర మృగాలు ఉన్నాయి, ఈ మధ్యలోనే ఆ ఘట సర్పం ఉన్నది, ఈ మధ్యలోనే సూర్యుని ధరించుకునే స్త్రీ ఉన్నది. ఈ మధ్యలోనే 3 దూతల వర్తమానం కూడా ఉంది. ప్రకటన 14లో లేదా అండి? 3 దూతల వర్తమానం. హల్లెలూయా. 3వ దూత వర్తమానం ఏంటి? మీరే చెప్పండి. ఒక్క నిమిషం, అది దాన్ని తీయండి. 3వ దూత వర్తమానం 14. మరియు అమ్మ వచ్చిన చెప్పండి. 14వ అధ్యాయం 9 అమ్మా. 9. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి
గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తమ నొసటి ఎందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత అను మద్యము వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధించబడతాడు. ఆ బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు. ఫస్ట్ గారు ఇదంతా ఎక్కడుంది? 70 వారాలు. మరి 3వ దూత వర్తమానము మృగం ముద్ర ఎంతమంది చదివారు? ఏమైనా విన్నారా? ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు 3వ దూత వర్తమానం బయలుదేరుతుందన్నాడు. ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడు 3వ దూత వర్తమానం బయలువెళుతుంది అని చెప్పాడు. మీరు మృగపు ముద్ర వినండి, టేపు లేదా బుక్ అయినా చదవండి, ఇంపార్టెంట్ అయిన వర్తమానం అది. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడే బోర్లున్నాయి, అక్కడే పాత్రలున్నాయి, ఆ మహావేశికి చేయబడే తీర్పునది. బబులోను కూలిపోవటం 18వ అధ్యాయంలో లేదా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగబోతున్నాయి పాస్టర్ గారు? దానియేలు 70 వారాల్లో. ఎంత అయిపోయింది ఇప్పటికి దానియేలు 70 వారాల్లో? నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఎంత అయిపోయింది? 1 సంవత్సరం అయిపోయిందా? 5 సంవత్సరాలు అయిందా? 69.5 సంవత్సరాలు అయినాయి. 70 వారాల్లో 69.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెంత మిగిలింది? అర్ధవారమే మిగులుంది. ఇదిగో ఈ చివరి అర్ధవారం, ఈ చివరి అర్ధవారం. ఇక్కడ చూస్తున్నారా? 7 వారాలు, 62 వారాలు, 1 వారం, 70 వారాలు మొత్తం. 69.5 అయిపోయింది. 69.5 వారాలు అయిపోయింది. ఒక్క అర్ధవారం మిగిలింది. అది యూదుల కొరకు. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ మెత్తబాటులో వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. ఈ అర్ధవారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇక్కడ నుండి సంఘ కాలాలు, అన్ని జనుల కాలాలు సమాప్తమై మెత్తబాటులోకి వెళ్ళిపోవాలి. ఈమె ఇంటికి వెళ్ళిపోవాలి. ఏసేపు అన్నలకి బయలుపరుచుకునే ముందు ఏసేపు భార్య అంతేనాదు రాజ్య గృహంలో అద్దెపురానికి వెళ్ళింది. ఏసేపు ఎవరు? యేసుక్రీస్తు. అతేనా దేవుడు? అతేనా దేవుడు? ఇక్కడ ఉన్నదా? ఈమె ఎక్కడికి వెళ్ళాలి? అంతఃపురానికి, ఎత్తబాటుకి. సహోదరుడా, ఈ విషయాలు దేవుడే గ్రహింప శక్తి ఇస్తేనే అర్థమవుతుంది. అర్థం కావు. ఏం చెప్తున్నాడా పాస్టర్ గారు, ఏందా ఒక్క ముక్క కూడా అర్థం కావు. కొంత యూదులకు అంటాడు, కొంత అన్ని జనులకు అంటాడు, అటు తీసుకెళ్తాడు, ఇటు తీసుకొస్తాడు. అంతా గలుగులుగా ఉంది, గందరగోళంగా ఉంది అనుకుంటారు. కానీ దేవుడు తెలుస్తుంటే, ఆ ప్రణాళిక దేవుడు తెలుస్తుంటే, గాబ్రియేలుకి ఏ దూత అయితే తెలిసాడో అదే దూత మరి ఆ దానియేలుకి గాబ్రియేలు దూత తెలిసినట్టుగా మనకు కూడా దేవుడు తెలిస్తే ఆ ప్రణాళికలో ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. సగమా పట్టుకుందామా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు అయిపోతుంది. మరి ఈ పేర ఎలాగైనా నేను కంప్లీట్ చేసిన తర్వాతే ప్రధాన రోజున కార్యక్రమానికి వెళ్తా.
హల్లెలూయా. వద్దురా కంప్లీట్ చెయ్యాలనుకున్నా కానీ వాళ్ళ కాల. హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మచ్చు. కొంచెం ముందుకు చదువుదాం. నీ జనమునకు మరియు నీ పట్టణమునకు 70 వారాలు విధించబడింది. ఇప్పుడు దానియేలు అతను దానియేలు అని చెప్పలేదు. అయితే నిస్సందేహంగా అతని 70 వారాలు అని అతనికి చెప్పాడు. 70 వారాలు పట్టుకుంటున్నారా? ఎట్లనగా 70 సంవత్సరములు సమాప్తమవుతున్నవి. 68 అయిపోయింది. ఇంకను 2 సంవత్సరములు ఉన్నవి. ఇప్పుడే వచ్చింది 70 వారాల గురించి. 70 సంవత్సరాలు సమాప్తం అవుతున్నాయి అంటే 68 అయిపోయాయి. ఆ తరమంతా గతించింది. ఇక ప్రభువా మా విడుదల ఎంత సమీపముగా ఉన్నది అని తెలుసుకోవడానికి దానియేలు ప్రార్థనలోకి వెళ్ళాడు. ఎంత సమయం మిగిలింది? 2 సంవత్సరాలే. హల్లెలూయా. ఇప్పుడు 70 వారాల గురించి ప్రణాళిక తెస్తున్నాడు. ప్రభు దూత 70 వారాల గురించిన ప్రణాళిక తెస్తున్నాడు. ఈ దానియేలు ఏమన్నా అడిగాడా 70 వారాల గురించి? అడిగాడండి? అడగలే. 70 సంవత్సరాల గురించి అడిగాడు. పట్టుకుంటున్నారా? 70 సంవత్సరాలలో విడిపించబడతామని ఇర్మియా ప్రవక్త చెప్పాడుగా ప్రభువా ఎంత సమయం ఉంది అని చెప్పాడు. అడిగాడు. అయితే 70 వారాల గురించి అడగల. దేవుడే తన కృప చేత యూదుల సంతతి అంతటికి ఏమి జరగబోతుందో ఆ ప్రణాళిక ఇప్పుతున్నాడు. యూదా జాతి యావత్తు అంతము వరకు ఏం జరగబోతుందో ప్రణాళిక దేవుడే ఇప్పుతున్నాడు. ఇక్కడ దాచబడిందంతా. హల్లెలూయా. ఈ 70 వారాల్లోనే దాచబడింది ప్రణాళిక అంతా. చూద్దాం. 68 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలే ఖచ్చితంగా ఉన్నాయి. మరి మనం కనుగొన్నాం. ఈ ఇర్మియా ప్రవచనం ఖచ్చితంగా జరిగింది. 2 సంవత్సరాల పిదప వారు వెళ్లిపోయారు. అశస్త రాజు దగ్గరికి నెహెమ్యా వెళ్ళి ఎందుకు నువ్వు ముఖము వికారంగా ఉన్నావని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నా పితరులున్న పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి, నాకు దుఃఖము లేకుండా ఉంటదా అని అడుగుతున్నాడు. మీరు నెహెమ్యా గ్రంథం కంపల్సరీగా చదవాలి. హల్లెలూయా. దీనికి లింక్ అప్ ఏంటంటే నెహెమ్యా గ్రంథం చదివితేనే మీకు సంగతులు అర్థమవుతాయి. కంపల్సరీగా నెహెమ్యా గ్రంథం చదవాలి. నెహెమ్యా గ్రంథము చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందో వధువుకు కూడా అదే జరుగుతుంది. మీరు వధువు చూడొచ్చు అక్కడ. హల్లెలూయా. వారు తిరిగి మరలా పాడైన పట్టణాన్ని దగ్గరికి వెళ్తున్నారు. ఆలయాన్ని అగ్ని చేత కూల్చేశాడు. బబులోను రాజు కూల్చేశాడు. అక్కడికి వెళ్తున్నారు తిరిగి మరలా కట్టడానికి. జెరుబ్బాబెలు తిరిగి మరలా ఆలయం కట్టడానికి. మనల్ని మనం చూడొచ్చు అక్కడ. 7 సంఘకాలలో ఏం జరుగుతుందో ప్రణాళిక అంతా చూడొచ్చు. అందుకే మీరు మస్ట్ అండ్ షుడ్ గా నెహెమ్యా గ్రంథం చదవాలి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంతో లింక్ ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయంగా గ్రోత్ అవ్వాలంటే, భూమి మీద ఏం జరుగుతున్నాయో నీకు తెలియాలంటే. ఇవేమి చదవకుండా నాకు తెలియాలంటే తెలియవు. అట్లా నెహెమ్యా గ్రంథంలో ఏం జరిగిందో తెలియకుండా, ఆ ప్రణాళిక ఏంటో తెలియకుండా నీకు తెలుస్తుందా? అందుకే ఫస్ట్ సారి వినే వాళ్ళకు కూడా ఇది కన్ఫ్యూజ్ గా ఉంటది. టేప్ మరలా వినండి, మరలా టేపు వినండి. చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం.
అందుకే కొంచెం ముందుకు చూద్దాం. అయ్యా నెహెమ్యా రాజు నద్దకు పోయి ఆజ్ఞ పొంది ఇబ్బంది సమయములయందు ఆ ఇబ్బంది సమయం అంటే శ్రమలయందు ఇప్పుడు తిరిగి మరలా అగ్ని చేత కాల్చబడిన ఆ గోడలను తిరిగి కడతా ఉన్నాడు. శత్రువులు దాడి జరుగుతా ఉన్నది, అయినా కానీ కట్టడం ఆగటం లేదు అక్కడ నెహెమ్యా. కొంచెం ముందుకు చూద్దామా. ఇబ్బంది సమయములయందు శ్రమలయందు ఆ గోడలను కట్టెను, వారు పనిచేసిరి. అతను చెప్పెను గోడ. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆలయం కట్టబడిందా? తిరిగి మరలా దేవుడి ఆలయం కట్టబడినదా? మీకు తెలుసా దేవుడి ఆలయం ఎవరు? ఎవరు? వధువే. మరి ఈ వధువు తిరిగి మరలా కట్టబడతా ఉందా వాక్యం ద్వారా? ఇబ్బందుల కొలిమిలో ఇబ్బందుల సమయమందు తిరిగి గోడలు కట్టడా ఉన్నాడు నెహెమ్యా. ఈ కాలపు నెహెమ్యా ఉన్నాడు, ఈ కాలపు ఎజ్రా ఉన్నాడు, ఈ కాలపు జెరుబ్బాబెల్ ఉన్నాడు. ఇక్కడ మరలా 6 కారణాలు చెప్తున్నాడు. తిరుగుబాటు మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, పాపము నివారణ చేయుటకు ఎవరికి? ఇదిగో ఇక్కడ అర్థవారం ఉంది. ఈ అర్థవారంలో జరిగే యూదులకి. హల్లెలూయా. నీ జనం దానియేలు, నీ జనం దానియేలు, నీ జనం. మనం దానియేలు జనులం కాదు, మనం ఎవరు? అన్ని జనులు. మరి దానియేలు జనులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. పట్టుకుంటున్నారా? నీ జనములకు విధించబడిన అన్ని జనులకి, అన్ని జనులకి కాదు. ఇక్కడే చాలా మంది పెట్టు పెడతారు. హల్లెలూయా. వెలుపట ఉన్నవారు ఒకవేళ దేవుడి వైపు తిరిగి వారు పాప క్షమాపణ పొందుతారేమోనని పొందకుండా ఇక్కడే అడ్డుబండగా దేవుడు ఉంటాడు. అసలు అన్య జనులకి కాదిలే. హల్లెలూయా. ఆశ గారు మీరేమో ఇందాక వధువు కన్నారు, ఇప్పుడేమో ప్రవక్త ఏమో అన్ని జనులు కాదంటున్నాడు. గలిబిలిగా ఉంది పాస్టర్ గారు, గందరగోళంగా ఉందా? ఏం లేదు. హల్లెలూయా. సంగమా నమ్మండి, నమ్మండి, విశ్వసించండి. ఇక్కడ ఆఖరి అర్ధవారములో జరిగే సంఘటనల గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అన్ని జనులకి కాదు, నీ జనమునకు. ఆ జనులెవరు? యూదులై ఉన్నారు. మరియు నీ పట్టణము, ఆ పట్టణం ఏది? న్యూయార్క్. అది న్యూయార్క్ పట్టణం కాదు. బోస్టన్ పట్టణమా? అది బోస్టన్ పట్టణం కాదు. ఫిలదెల్ఫియా పట్టణమా? అది ఫిలదెల్ఫియా పట్టణం కాదు. చికాగో పట్టణమా? అది చికాగో పట్టణం కాదు. లాస్ ఏంజలస్ పట్టణమా? అది లాస్ ఏంజలస్ పట్టణం కూడా కాదు. రోమ్ పట్టణమా? అది రోమ్ పట్టణం కూడా కాదు. అయితే నీ పట్టణము, ఆ పట్టణం ఏదో కాదు, యెరూషలేము. హల్లెలూయా. ఈ విషయాలు ఎంతమంది ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. యెరూషలేములో ఏం జరుగుతుందో హల్లెలూయా వధువుకు కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. మనం అబ్రహాము తీసుకోగలరా? అబ్రహాము ఇశ్రాయేలీయుడై ఉన్నాడు. ఇస్సాకును మాదిరిగా తీసుకోవటల్లా, అదే విధముగా యోసేపును మాదిరిగా తీసుకోవటల్లా, అసేనతును మాదిరిగా తీసుకోవటల్లా.
ఇప్పుడు ఆ పట్టణం ఏదో కాదు, యెరూషలేం. హల్లెలూయా. ఇక్కడ కొంచెం చదువుదా. ఇక్కడ ఆ 6 కారణాలు ఆయన పట్టణానికి, ఆ పట్టణము యొక్క జనులకు. గారు అందరికా? నో, అందరికీ కాదు. హల్లెలూయా. ఎవరికది? దానియేలు యొక్క జనులు, నీ జనులకు 70 వారాలు విధించబడ్డాయి. నీ పట్టణానికి. దానియేలు పట్టణం ఏంటి? యెరూషలేం. హల్లెలూయా. ఆయన జనులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఇక్కడ ఆఖరి అర్ధవారంలో ఏం జరుగుతా ఉన్నదో అది ముందుగానే వధువుకు జరుగుతున్నది. ఇది ఇంకా వాళ్ళకి జరగల. ఇది ఫ్యూచర్, భవిష్యత్తు. జరగబోయేది కూడా ముందు జరిగినదే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? భవిష్యత్తులో ఉన్న కార్యాన్ని ముందుగానే ముద్రలిప్పబడటం ద్వారా, ముద్రలు తెరవబడటం ద్వారా ఆయన ఎన్నుకున్న వధువుకి ఆ ప్రణాళిక ఇప్పుతున్నాడు. అందరికీ కాదు, అన్ని జనుల సంఘాలన్నిటికీ కాదు, ఎన్నుకున్న వధువుకి, ఆయన భార్యకే. హల్లెలూయా. దీని గురించిన ప్రణాళిక మీకు కనుక అర్థమైతే మీరు ధన్యులు. హల్లెలూయా. నిజంగా ధన్యులు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఆ ప్రణాళిక కనుక తెలియకపోతే నేను కోరుకునేది ఒకటే, ప్రార్థన చెయ్యండి. మిమ్మల్ని ప్రేమించి నేను చెప్పే మాట అది ఒకటే, ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, తిరుగుబాటు మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతము వరకు నీతి బయలుపరచుటకు, దర్శనము ప్రవచనము ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు. ఇక్కడ ఎన్ని కారణాలు ఉన్నాయి? 6 ముఖ్యమైన కారణాలు. హల్లెలూయా. ఈ 6 కారణాలు కంపల్సరిగా వధువు జీవితంలో జరగాలి. ఆఖరి అర్ధవారంలోగా పాస్టర్ గారు అవి జరిగేది. అవును, ఆఖరి అర్ధవారంలోనే. అయితే ముందుగానే ఈమె జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. అందుకంటున్నాడు, అమ్మ చదువు, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అతని పట్టణము ఏమై ఉన్నది? యెరూషలేం. హల్లెలూయా. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ. హల్లెలూయా. ఇప్పుడు పైనున్న యెరూషలేం, ఆమె ఎవరో వధువై ఉన్నది, మరలా కట్టించవచ్చును. హల్లెలూయా. మీరు చూడండి, మోషే ఏలియాలు ఆఖరి అర్ధవారంలో ఏం చేస్తారండి? వాళ్ళ పరిచయం ఏంటి? చెల్లా చెదురైన యూదులందరిని కూడా, 4 దిక్కులకు వెళ్లిపోయిన వారందరిని కూడా తిరిగి పోగు చేస్తారు. అవునా? తిరిగి పోగు చేస్తారు. అవునా కదా? అదే వర్తమానమైన విలియం బ్రహ్మం చేసినది. ఆఖరి అర్ధవారంలో యూదుల దగ్గర ఏ వర్తమానం అయితే జరగబోతుందో ఆ వర్తమానం ముందే విలియం గారి బ్రహ్మం గారి దగ్గర జరిగిందా? మోషే ఆత్మ జరగలేదా? ఏలియా ఆత్మ జరగలేదా? హల్లెలూయా. తిరిగి మనల్ని సమకూర్చలేదా? మనం కూడా వెళ్ళాం. ఒకడు బాప్టిస్ట్కి వెళ్ళాడు, ఒకడు లూథరన్కి వెళ్ళాడు, ఒకడు పెంతెకోస్తుకి వెళ్ళాడు, ఒకడు ఆర్సీఎంకి వెళ్ళాడు, రకరకాలుగా వెళ్ళాడు.
సెవెంత్ డేకి ఒకటి వెళ్ళారు. అయితే 7వ దూత వర్తమానం ఏం చేసినది? పోగు చేసినది, సమకూర్చినది. సమకూర్చిందా? సమకూర్చిందా? సంగమయ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మరి కొంచెం ఎక్కువగా చేస్తే చాలా మంది క్యాచ్ చేస్తారో లేదో కానీ ధ్యానం చేయండి. అందుకంటున్నాడు, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అతని పట్టణం ఏది? అభిషక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని 7 వారాలు. 25వ వచనం చదవమ్మా. 9వ అధ్యాయం 25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని స్పష్టముగా. అది హల్లెలూయా. అధిపతి ఎవరో? క్రీస్తు. క్రీస్తు వచ్చేదానికే యెరూషలేము మరలా కట్టాలి, కట్టించబడాలి. మీకు తెలుసా, దేవుడు ఆలయంలోకి వచ్చే ముందు ఆలయ నిర్మాణం జరగాల. మోషే ఆలయాన్ని కట్టిన తర్వాత దేవుడు వచ్చాడు. సొలొమోను ఆలయం కట్టిన తర్వాత దేవుడు వచ్చాడు. 7వ దూత వచ్చి తిరిగి మరలా దేవుడు ఆలయముగా ఉన్న ప్రజలను సమకూర్చాడు. ఆలయము కట్టబడతా ఉన్నది. తర్వాత దేవుడు వచ్చాడు. అనుకుంటున్నారా? నెక్స్ట్ వారం 101వ పేరా నుండి చూద్దాం. నెక్స్ట్ వారం చూద్దాం ఈ విషయాలు. హల్లెలూయా. ఎంతమంది వాక్యాలు ప్రేమిస్తున్నారు? అమ్మా, ఇవి ఏయో సామాన్యమైన విషయాలు కావు. ఇది నీ శరీర మార్పుకు సంబంధించిన విషయాలు, నీ ఎత్తబాటుకు సంబంధించిన విషయాలు. ఇవి సామాన్యమైన విషయాలు కానే కావు. నీ ఎత్తబాటుకు, నీ శరీర మార్పుకు సంబంధించిన విషయాలు. అందుకే జాగ్రత్తగా ఇవి ధ్యానం చేసి రండి. హల్లెలూయా. అప్పుడు సేవకుడు చెప్పేది కూడా మీరు కొద్ది గొప్ప క్యాచ్ చేస్తారు. హల్లెలూయా. మొత్తము క్యాచ్ చేయలేకపోయినా 10% అని పట్టుకుంటారు. హల్లెలూయా. సేవకుడు చెప్పేది మొత్తం క్యాచ్ చేయకపోయినా 10% లేకపోతే వాళ్ళు గ్రోత్ అయిన కొద్ది 50%, 20% వాళ్ళు గ్రోత్ అయిన కొద్ది పట్టుకుంటారు. వాళ్ళు ఆత్మల గ్రోత్ అవ్వాలి. అందుకే ఈ విషయాలన్నీ కూడా లోతైన విషయాలు. హల్లెలూయా. ఇవి ప్రత్యక్షతతో కూడిన విషయాలు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక.